బిడ్డ మొత్తుకున్న దిగదు అన్నట్టు నమ్మి వంశీ ప్రేమతోటి గులాబీ వాసులను గుండెల్లో పెట్టుకుంటే నీ పాడువాడ ఏ ఉసకదానం ఉంది మా గుండె మీద గుద్దిందని మరో మొత్తుకొని పాడవుతున్నారు రోడ్ల మీద గీళ్ళు ఇందాం పని ఎత్తుకున్న వాడిని పొత్తులో పెట్టుకుంటే అంత తీసి బొంతలో పెట్టుకున్నట్టు కేసీరావు శూరుడు వీరుడు రణధీరుడు అని సంకలెక్కించుకుంటే మా నెత్తి మీద ఎక్కి మమ్మల్ని పాతాళం దొక్కిండని గొల్ల కురుమ బీటలు అరిశమ తీస్తుర్రులా. ఇగో రోడ్ల మీద వీళ్ళ భాగవతం ఎట్లా ఉందో చూడు రే. ఓ అన్నలు ఏం సంగతే, ఎద్దునెక్కిన వాడు శివుడు గద్దెనెక్కిన వాడు విష్ణువు అన్నట్టు మరి మీరు రోడ్ ఎక్కిన సంగతి ఏందే చెప్పురే. 1300 మంది కట్టుకోవడానికి అవకాశం రాగా 1100 మంది డీడీలు కట్టినాము. మనం ఒక్క మహమ్మదాబాద్ మండలం నుంచే గొల్లకుర్మలు నానా కష్టపడి ఉన్న బంగారు బ్యాంకుల్లో పెట్టి ఇంట్లోకి తెచ్చుకొని మన మండల వ్యాప్తంగా మొత్తం 4,35,00,000 4,70,00,000 రూపాయలు ప్రభుత్వానికి డీడీల రూపంలో చెల్లించడం జరిగింది. కేసీఆర్ గారు మారిపోయిన తర్వాత కూడా ఈ వచ్చిన ప్రభుత్వము మరి వాళ్ళ నియోజకవర్గాలకు నిధులు మళ్లించుకుంటున్నారే తప్ప టీఎస్ తీసేసి టీజీ పెడుతుంటారు తప్ప పేర్లు మార్చుకుంటారు తప్ప ఇక్కడ గొల్లకుమ్మలకు 20,000 కోట్ల రూపాయలు మన ప్రభుత్వానికి చెల్లించిండ్రు. వారికి న్యాయం చేద్దామన్న ఆలోచన చిత్తశుద్ధి కూడా ఇంత కూడా లేదు. ఇగో గిది కథ. కారు పోయి చెయ్యి వచ్చినా మా బతుకులు ఇంకా కూడా చేతికి వస్తలేవు అని శంగడం బెంగడం ఎగురుతుర్రులా ఈ మహబూబ్ నగర్ జిల్లా మహమ్మదాబాద్ గొల్లకుర్మ బీటలో. ఇక అక్కడికి ఎంఆర్ఓ కూడా కాగితం చేతులు పెట్టిరాట కానీ మరి పని ఏం ముంగర పడుతుందో ఏం కథో అని చింతకాంతులై చిన్న పోయిరాట ఈ గొల్లకుర్మ బీడియోలు. ఏమో గొర్రెల స్కామ్లో గోల్మాల్ వ్యవహారం చేసి తలసారి సీనయ్య పైర్లు తారుమారు చేస్తే ఈ గొల్లకుర్మలు మారాలు కొట్టుకుంటురేంది అని కాంగ్రెస్ వాళ్ళు కాకన కొడుతుర్రులా. ఇది కథ.